మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. ఒక డైరెక్షన్ ఉన్న ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో అట్లా నడుస్తున్నదండి. డైరెక్షన్ ఎటువైపు పోతున్నది ఏంటి అంటే స్వర్ణాంధ్ర విజన్ 2047 వైపు మనం వెళ్ళాలి అనేది ఒక గోల్. ఆ గోల్ ప్రకారం వెళ్తూ ఉన్నారు. అది సాధ్యం అవుతుందా కాదా అనే విషయంలో ఏంటి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చెప్తున్నాడు. నేను చెప్పే ఆర్గ్యుమెంట్ కి ఆల్రెడీ ఉన్నది, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఉన్నది, దట్ ఈస్ హైటెక్ సిటీ అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇట్ ఈస్ వెరీ కన్విన్సింగ్. దాన్ని మరి సాధించాలి అంటే సాధించటానికి రకరకాల అడ్డంకులు అయితే ఉంటాయి. ఆ అడ్డంకుల్ని అధిగమించుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అంటే డైరెక్షన్ ఉన్నదా లేదా అన్నంత వరకు చూస్తే మాత్రం ఇక్కడ స్పష్టంగా డైరెక్షన్ అయితే కనపడుతూ ఉన్నది. కలెక్టర్లు ఎంతవరకు డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉంటారు అనేది అదొక ప్రశ్న. ఎందుకు అంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే కలెక్టర్లు అందరూ కూడా ఇదివరకు లాగా విస్తృత అధికారాలు లేవు. అంటే విస్తృత అధికారాలు ఇన్ ద సెన్స్ ఇదివరకు పెద్ద జిల్లాలు ఉండేవి. ఆ పెద్ద జిల్లాలకి వాళ్ళకి సరిపడా వనరులు ఉండేవి, అన్ని ఉండేవి. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న తాలూకాకి ఆర్డీఓ ఉన్నట్టే ఇప్పుడు కలెక్టర్ ఉంటున్నాడు. ఇదే కాకుండా కలెక్టర్లకు కూడా విపరీతమైన పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అయితే చాలా చోట్ల కనపడుతూ ఉన్నది. దానివల్ల ఏమవుతున్నది అంటే వాళ్ళు కూడా ఇది చేస్తే అదెందుకు, అది చేస్తే ఇదెందుకు అన్న మీమాంసలో ఉంటున్నారు తప్ప సర్వీస్ మోటో తోటి చేసే కలెక్టర్ ఉన్న చోట ఇప్పుడు ఈ విజన్ అంతా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు విలేజ్ లెవెల్ నుంచే మీరు ప్లానింగ్ చేసుకోవాలి అని సీఎం చెప్తూ ఉన్నాడు. విలేజ్ లెవెల్ నుంచి ప్లానింగ్ చేసుకోవాలి అంటే ముందర అసలు కలెక్టర్కి అర్థం కావాలి సమస్యలు ఏంటి, ఈ సమస్యలు ఏ విధంగా ఎటు పోతాయి, ఎటు లీడ్ చేస్తాయి అనేది ఆయనకి తెలిస్తే ఆయన ట్రైనింగ్ సెషన్స్ పెట్టుకొని కింద గ్రౌండ్ లెవెల్ వరకు దాన్ని పెర్కలేట్ చేసుకుంటూ వెళితే డిజైర్డ్ రిజల్ట్స్ వస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కి డైరెక్షన్ ఉంది కాబట్టి. గవర్నమెంట్ కే డైరెక్షన్ లేకపోతే కలెక్టర్ కాదు ఎవరు ఏమి చేయలేరు. ఇక్కడ మెయిన్ గా మనం ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఏంటి అంటే కలెక్టర్ల కాన్ఫరెన్సు ఇవన్నీ పెట్టడం ఎందుకు అంటే వాళ్ళకి ఎటువంటి అంటే సౌకర్యాలు ఎటువంటి ఉన్నాయి, వాళ్ళ అధికారాలు ఏంటి, విచక్షణ అధికారాలు ఏంటి, ఆ అధికారాలని ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఎట్లా వాడుకోవాలి అనేది చెప్పటానికే ఇది. అందుకని కలెక్టర్లు ప్రోయాక్టివ్ గా మారాలి. ప్రోయాక్టివ్ గా కలెక్టర్ ఉన్న జిల్లాలు